అండి అందరికీ నమస్తే. ఈరోజైతే మంచి టిప్పుని చూద్దాం. అది ఏంటంటే మనం ఆనియన్స్ను చాలా చిన్నగా కట్ చేసుకోవాలనుకుంటున్నాం కదా. అది ఎంత చిన్నగా కట్ చేసినా ఒక్కొక్కసారి లావుగా వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా అయితే కట్ చేసేయండి. మీకు ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా అయితే వస్తాయి. ఇన్ని రోజులు ఈ టిప్ తెలియక ఎంత ఇబ్బంది పడ్డామో కదా. ఇప్పుడైతే చూసేసేయండి ఆ చిన్న చిట్కాని. ఫస్ట్ అయితే అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసేసి తర్వాత పైన ఉండే లేయర్ని అయితే తీసేసేయండి. తీసేసిన తర్వాత చూడండి, ఈ బొడ్డు దగ్గర మాత్రం అస్సలు కట్ చేయకూడదు, అలానే పెట్టేసేయాలి. ఇలా కట్ చేసినామంటే మనం కట్ చేయడానికి ఇంకా చిన్న చిన్నగా కట్ చేయడానికి రాదండి. మెయిన్ అదే ఇంపార్టెంట్. తర్వాత ఇలా అయితే కిందికి కట్టు కాకుండా కొద్దిగా కింద గ్యాప్ ఉండేటట్టు పెట్టుకొని ఇలా అయితే కట్ చేసేసేయండి. ఇలా అటు సైడు ఇటు సైడు తిప్పేసుకొని కట్ చేయండి. కింద బొడ్డు దగ్గరికి మాత్రం కట్టు కాకూడదు. తర్వాత మనం ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టేసి చూడండి, ఇప్పుడైతే ఇలా ఫస్ట్ ఇలా నిలువుగా కట్ చేసినాము. ఇప్పుడైతే అడ్డంగా ఇలా కట్ చేసేసేయండి. ఇలా మొత్తం నీట్గా అడ్డంగా నిలువుగా కట్ చేస్తే చూడండి ఎంత సన్నగా వస్తాయో. తర్వాత మనకి ఇంకా సన్నగా కావాలంటే ఇప్పుడు దీనిపైనే మళ్ళీ ఒకసారి చాకుతోటి అలా అలా అనేసుకోండి. అలా అన్నామంటే ఇంకా సన్నగా అయితే వస్తాయండి. చూడండి, ఇప్పుడైతే కట్ చేస్తాం. ఇవి మనకు ఎంత సన్నగా వస్తాయంటే చాలా సన్నగా వస్తాయండి. చిన్న పిల్లలైనా కూడా తినేటట్టు, గొంతులో పడతాయేమో అని భయం లేకుండా చిన్నపిల్లలు కూడా మింగేటట్టు, మనం ఆమ్లెట్లకి ఎంత సన్నగా కావాలన్నా అంత సన్నగా వేసుకునేటట్టు, పచ్చి పులుసు లేకైతేనేం, ఆమ్లెట్ లేకైతేనేం, రైతా లేకైతేనేం, దేంట్లోకైనా చాలా సన్నగా కావాలని అనుకుంటాం కదా. చూడండి ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా కట్ చేసుకోవచ్చు. చూడండి, అసలు చూస్తుంటేనే ఇంత చిన్నగా మనం ఎంత కట్ చేయాలని ట్రై చేసినా కూడా రావన్నమాట. ఇలా అయితే కట్ చేసి చూడండి, చాలా చిన్నగా అయితే వస్తాయి. చూడండి, మొత్తం మనం ఎన్ని ఆనియన్స్ కావాలనుకున్నా ఇలానే కట్ చేసుకోవచ్చు. రైతాలు అయితే అస్సలు కనిపించకుండా చాలా బాగా అయితే ఉంటాయండి. ఆమ్లెట్ కూడా చాలా బాగుంటాయి. లాస్ట్లో ఇలా బొడ్డు దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా కట్ చేసి చివరి వరకు కూడా దాన్ని కట్ చేయకుండా ఇప్పుడు ఇలా తీసేసినామంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా. ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.